దేవుని బిడ్డలారా, దేవుని కృప, దేవుని కాపుదల మీ అందరికీ తోడై ఉండి పోషించి సంరక్షించి ఆయుష్ను ఆరోగ్యము అనుగ్రహించునుగాక. ఆయన కాపుదల నిత్యము మీకు తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. అపొస్తలుల కార్యము 18వ అధ్యాయము 9వ వచనం నుండి 11వ వచనం వరకు చదివి ధ్యానించుకుందాం. జాగ్రత్తగా వినాలని కోరుతా ఉన్నాను. రాత్రివేళ దర్శనమందు ప్రభు, నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకుము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడును రాడు. ఈ పట్టణంలో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా, అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరము మీద 6 నెలలు అక్కడ నివసించెను. ప్రభువుకు స్తుతి మహిమ కలుగునుగాక. మరి అపొస్తలుడైన పౌలు ఈ కొరింథీలో ఉన్న ప్రాంతానికి అక్కడికి వెళ్ళి అక్కడ కొంతసేపు ఆ ప్రాంతంలో చూసి, అక్కడ ఎవరు అకుల ప్రిస్కిల్లా ఉన్నారు, వారితో కలిసి కొన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. ఉండి అప్పుడు ఆ సమాజ మందిరంలో అక్కడ ఏం చేస్తానంటే ఉండి అక్కడ వారికి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. 8వ వచనం, సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసముంచెను. మరియు కొరింథీయులలో అనేకులు విని విశ్వసించి బాప్తిసం పొందిర్రి. కాబట్టి అక్కడ ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు రాత్రి దేవుడు పౌలుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత అద్భుతమో మనకు వాక్యము కనబడుతూ ఉంది. దేవుడు దర్శనం ద్వారా పౌలును దర్శించి ఏమని మాట్లాడుతున్నాడో మనం చూద్దాం. ప్రభు, నీవు భయపడక మాట్లాడము, మౌనముగా ఉండకము. అంటే నువ్వు భయపడక నువ్వు మాట్లాడు, అంటే నన్ను గురించి వీళ్ళకి తెలియపరచు. నేనే మెస్సయ్యనని వాళ్ళు తెలుసుకుంటాడు, సహాయం చేయి. నేనే యేసుక్రీస్తు ప్రభును నిజమైన దేవుడునని తెలుసుకుంటట్టు తెలియపరచమంటున్నాడు. మొదటిది. రెండవది, నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. ఎప్పుడైతే దేవుని మాటలను తెలియపరుస్తావో, దేవుని సువార్తను ప్రకటిస్తావో, ఆయన పరిచర్య చేస్తావో, దేవుడిని ఖచ్చితంగా తోడుంటాడు. గుర్తుంచుకోండి. ఎందుకు తోడుంటాడంటే, హాని చేసేవారు ఉంటారు, నష్టపరిచేవారు ఉంటారు, కీడు చేసేవారు ఉంటారు, ప్రమాదాలు కల్పించే వ్యక్తులు ఉంటారు. కాబట్టి అందుకే దేవుడు తోడై ఉన్నాడు. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, ఎందుకు తోడున్నాడో ఆ మాట కూడా తెలియపరుస్తున్నట్టుగా మనకు పరిశుద్ధమైన గ్రంథం తెలియపరుస్తుంది. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడును రాడు. ఆయనకు స్తుతి మహిమ కలుగునుగాక. ఎంత అద్భుతమైన మాటలో మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఎందుకు దేవుడు తోడున్నాడు అంటే, హాని చేసేవారు ఉన్నారు కాబట్టి ఆయన వాగ్దానం చేస్తున్నాడు, ఎవడును నీ మీదికి రాడు. ఎందుకంటే ఈ పట్టణంలో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా, చాలామంది ఉన్నారు పట్టణంలో నాకు అని దేవుడు దర్శనం ద్వారా మాట్లాడుతున్నాడు. మరి పౌలు ప్రార్థనపరుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు. ఈ లోకంలో ఉన్న పెంట మురికి అన్నాడు. తన సంపద, తన జ్ఞానము, తన చదువు అదంతా మురికి పెంటని ఎంచుకున్నాడు. కాబట్టి దేవుడు గొప్ప పరిచర్య ఇచ్చాడు. 2 విషయాలు దేవుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే,
మౌనంగా ఉండకము, మాట్లాడము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయడానికి ఎవడు రాడని వాగ్దానం చేస్తున్నాడు. ఇప్పుడు పౌలు ఏం చేస్తున్నాడో మనం చూద్దాం. అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు, చూసారా, వారి మధ్య దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఇక్కడ క్లౌదియా చక్రవర్తి ఉన్న కాలంలో భయంకరమైన క్రూరుడు కాబట్టి హెచ్చరిక చేశాడు, అందరూ విడిచి వెళ్ళాలని హెచ్చరిక చేశాడు. కానీ అక్కడ మాత్రం అకుల ప్రిస్కిల్ల కొత్తగా వచ్చారు, ఇటలీ నుంచి వచ్చారు. వారు అక్కడ ఉన్నారు కాబట్టి పౌలు అక్కడికి వెళ్ళి ప్రకటిస్తూ ఉన్నాడు. నిజమే, ఈనాడు మనం చూస్తున్నప్పుడు నీతి మనం ప్రకటిస్తున్నప్పుడు అనీతి ఏం చేస్తుందంటే నీతిని ప్రకటించకుండా అనీతి ఆపుతూ ఉంటుంది. రకరకాల ప్రాబ్లమ్స్, రకరకాల గొడవలు అవుతూ ఉంటాయి. కానీ ఇక్కడ అతడు వారికి దేవుని వాక్యం బోధించుచు, దేవుని వాక్యం వారికి బోధించుచు అంటే దేవుని వాక్యం మరి ఎందుకు బోధిస్తున్నాడు అనేది మనకు తెలియాలి. కాబట్టి దేవుడు వారి పక్షంగా ఉన్నాడు. నిజమైన దేవుడు, నీతి న్యాయమును ప్రేమించే దేవుడు. కాబట్టి దేవుని కోసం వాళ్ళకి ఏం చెప్తుందంటే ఆయన మాటలు తెలియపరుస్తున్నాడు. మరి అక్కడ ఎన్ని రోజులు ఉన్నాడంటే మనం చూస్తున్నప్పుడు 1 సంవత్సరము మీద 6 నెలలు అక్కడ నివసించెను. ఆమేన్. ఎంత అద్భుతమో చూడండి. కాబట్టి దేవుడు మాట్లాడుతున్న దేవుని పిల్లారా, మరి వాగ్దానం ఎత్తి పట్టుకుందాం. నీకు అనేకమైన శత్రువులు ఉన్నారా? భయపడకము, ఎవడు కూడా నీ మీదకి రాడు, నీకు హాని చేయడు. ఎందుకంటే ప్రభు నీకు తోడై ఉన్నాడు. ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరుస్తాడు. దేవుడు నీ జీవితంలో నెరవేరుస్తాడు. కాబట్టి నువ్వు కూడా సువార్త ప్రకటించు, నువ్వు కూడా దేవుని యొక్క పరిచర్యను నీవు జరిగించు. నీ ద్వారా కూడా కొన్ని ఆత్మలు రావాలి. మరి తీర్మానం చేసుకుందాం. ప్రార్థన. కన్న తండ్రి, వినమాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి అయ్యా. మీరు సౌలును దర్శించి, నువ్వు ప్రభా భయపడకు, నీవు మాట్లాడు, నీవు మౌనంగా ఉండకు, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడును రాడు అని మీరు వాగ్దానం చేశారు. అందుకే పౌలు అక్కడ 1.5 సంవత్సరంన్నర అక్కడ ఉండి మీ వాక్యాన్ని ప్రకటించాడు, మీ ప్రేమను అయ్యా అక్కడ ప్రకటించాడు, మీ కృపను ప్రకటించాడు. అనేకులను నీ తట్టు అయ్యా త్రిప్పే కృపను మీరు పౌలుకి ఇచ్చినందుకు వందనాలు. మాకు కూడా తండ్రి మీ జ్ఞానాత్మను అనుగ్రహించండి, మీ ఆలోచన అనుగ్రహించండి. మేము కూడా అనేకులను నీ తట్టు త్రిప్పి అనేకులను ప్రభు మీ రక్షణ మార్గం నడిపించే కృపను దయచేయమని మా ప్రార్థన విని జవాబిచ్చి నందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ఆయన కృప సదాకాలం తోడై ఉండి మనందరినీ ఆశీర్వించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.